పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శీతల్. నేను ప్రస్తుతానికి ఉంటుంది అట్లాంటా సిటీలో ఉంటున్నాను యూఎస్ఏలో. సో, ఈరోజు మేమందరం ఇక్కడ అట్లాంటా మాస్టర్స్ అందరము గ్యాదర్ అయిన రీజన్ ఏంటంటే పిఎంసి నుండి ఆనంద్ మాస్టర్ ఇక్కడికొచ్చారు. తన అనుభవాల్ని పత్రిజీతోటి గడిపిన టైంని మళ్ళీ తన లెర్నింగ్స్‌ని అన్నీ తెలుసుకోవడానికి మేము ఇక్కడికొచ్చాము. సో, అదే సందర్భంగా చాలా అద్భుతమైన విషయాలు, చాలా జర్నీ చేస్తూ పత్రి సార్, ఆనంద్ మాస్టర్ పత్రి సార్ తోటి చేసిన జర్నీ అంతా ఏదో మేమే చేస్తున్నట్టు ఈరోజు అనుభూతి పొందాము. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ మాస్టర్ ఫర్ దాట్. అండ్ అలాగే ఆనంద్ మాస్టర్ ఒక మెడిటేషన్ చేయించారు ఈరోజు. ఆ మెడిటేషన్‌లో చిన్న ప్రాసెస్ స్టార్ట్ చేయించారన్నట్టు. అంటే మన పర్సనల్ పర్పస్ ఏంటి అండ్ మన గ్రూప్ పర్పస్ ఏంటి, మనకి ఏదన్నా అబ్స్టాకిల్స్ ఉన్నాయా అవన్నీ ఎలా క్లియర్ చేసుకోవాలన్న చిన్న మెడిటేషన్ మనము ఇక్కడ అందరం చేయడం జరిగింది ఒక 1 అవర్. సో, ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు పత్రిజీ వచ్చారన్నట్టు ఈరోజు. పత్రిజీ వచ్చి ఈ మెసేజ్ ఆనంద్‌కి ఇవ్వమని చెప్పారు నాకు. సో, దీనికంటే ముందు నేను 2017 ఇయర్స్‌కి వెళ్ళాలి. సో, 2017లో పత్రి సార్ వచ్చినప్పుడు చికాగో నుండి క్లీవ్‌లాండ్‌కి మేము డ్రైవ్ చేస్తూ వెళ్తున్నామన్నట్టు. రాత్రి 11:30, 12 టైంకి డ్రైవ్ చేస్తూ వెళ్తా ఉంటే మధ్యలో ఒక గ్యాస్ స్టేషన్‌లో ఆగితే గ్యాస్ స్టేషన్‌లో ఆగాక కొంచెం బ్రేక్ తీసుకోవడానికి దిగామన్నట్టు. సో, పత్రి సార్, నేను, ఇంకో ఇద్దరు మాస్టర్స్ అందరం అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నామన్నట్టు. మాట్లాడుతున్నప్పుడు పత్రి సార్‌ని అడిగానంటూ, "సార్, నాకు చాలామంది మాస్టర్స్ చెప్పారు. మీరు ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో అది చెప్పారు మీరు. అది జరిగింది వాళ్ళందరూ కూడా విట్నెస్ చేశారు. మీరు 10 ఇయర్స్ బ్యాక్ చెప్పింది ఇప్పుడు విట్నెస్ చేశారు. మరి ఇప్పుడు నాకు మీరు 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుందో నాకు చెప్పండి. నేను విట్నెస్ చేద్దాం అనుకుంటున్నాను" అనేసి చెప్పానన్నట్టు. సో, అలా అలా కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. సో, 99లో చెప్పిన విషయాలన్నీ కూడా 2005లో అలా అలా అన్నీ జరిగాయన్నట్టు. పత్రి సార్ చెప్పిన సంఘటనలన్నీ జరిగాయి. సో, నాకు కుతూహలత ఏందంటే ఇప్పుడు నాకు చెప్పండి ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందో నేను చూస్తాను. నేను ఏంటిది అనేసి. అన్న తర్వాత సార్ చెప్పారన్నట్టు. "ఓకే, నేను చెప్తాను మేడం మీకు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి" అని అన్నారన్నట్టు. సో, 2025లో 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిపి మన గీజా పిరమిడ్ ముందర ధ్యానం చేస్తారు అని చెప్పారు. దానికి ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఈజిప్ట్ గవర్నమెంట్ 2 కూడా సహకారంతోటి చాలా పెద్ద ప్రోగ్రామ్ జరగబోతుంది అని చెప్పారన్నట్టు. 2025లో, ఇది 2017లో అన్నట్టు. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ నాతోనే ఉండిపోయిందన్నట్టు. ఎక్స్‌పీరియన్స్ నాతోటే ఉండిపోయింది. తర్వాత చాలా సార్ తోటి చాలా కనెక్టెడ్‌గా ఉండడం, ఎప్పుడు తను ఇచ్చిన ఇంట్యూషన్స్ ప్రకారమే నేను ఇక్కడ వర్క్ చేయడము అంతా కూడా జరుగుతుంది. నా పర్సనల్ డెవలప్‌మెంట్, నా గ్రూప్ డెవలప్‌మెంట్, సోల్ డెవలప్‌మెంట్ అన్నీ కూడా సార్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం జరుగుతూ వస్తుందన్నట్టు. చాలా సాటిస్ఫైడ్‌గా ఉంది నా జర్నీ. సో, నేను అది సార్‌ది ఇక్కడ తర్వాత సార్ బాడీ వెకేట్ చేశాక మేము ఇక్కడ 1 ఇయర్ యానివర్సరీకి అమృతోత్సవం చేశాం నార్త్ కెరోలినా ర్యాలీలో. సో, ఫస్ట్ టైం ఆ ఎక్స్‌పీరియన్స్ నేను అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత నాకు అప్పటి నుండి ఇది ఎప్పుడు చెప్పాలి, ఇది 2025లో, 2026 లోపల ఇది 1,00,000 మెంబర్స్ తోటి మాస్టర్స్ తోటి మెడిటేషన్ కావాలి గదా! ఎలా అవుతుంది? ఏంటిది? నాకు చెప్పారంటే ఏదో వర్క్ ఉంటుంది గదా! నా చెవిలో ఎందుకు పడింది? నాకెందుకు ఇట్లా హార్ట్‌లో ఎక్కుంది అది అనేసి ఎప్పుడు క్వెషన్ ఉండింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్నట్టు నేను. అది ఇంకా లాస్ట్ టైము డీఎంసీ జరిగినప్పుడు నేను చెప్దామనుకున్నానన్నట్టు. అక్కడ చెప్పలేకపోయాను నేను. నాకు అక్కడ చెప్పలేకపోయాను. బట్ ఐ వాస్ వెయిటింగ్. సో, పత్రి సార్ అంటున్నారన్నట్టు, "హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్" అంటే అది నన్ను హోల్డ్‌లో పెట్టారన్నట్టు. అది ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికి. సో, ఈరోజు తను వచ్చి, పత్రి సార్ వచ్చి చెప్పారన్నట్టు, "ఓకే, నౌ యూ షేర్ దిస్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఆనంద్. ఆనంద్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్" అని చెప్పారన్నట్టు. అది నా ఎక్స్‌పీరియన్స్ ఈరోజు. సో, మనము అందరం పిరమిడ్ మాస్టర్స్ అందరం, ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, ప్రపంచంలో ఉన్న కాబోయే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా 1,00,000 మంది ఇంకా పైగానే అందరూ కలిసి ధ్యానం మనం ఈజిప్ట్‌లో చేయబోతున్నాము. దానికి మనకు ఇండియన్ గవర్నమెంట్, మోదీ గారు అండ్ ఈజిప్ట్ గవర్నమెంట్ అందరూ కలిసి చక్కగా మనకు సహకరిస్తున్నారు. ఈ యొక్క మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పత్రి సార్‌కి శతకోటి నమస్కారాలు. అండ్ దీనివల్ల మనకు పిఎంసి ఎంత గొప్ప రిజల్ట్‌ని తీసుకొచ్చిందో
ఒక గీజా పిరమిడ్ ముందర 1,00,000 మంది ధ్యానం చేస్తే ఇంకా ధ్యానం గురించి తెలియని వ్యక్తులనేది ఉండరు. ఇంకా ధ్యానం యొక్క ప్రాధాన్యత, పిరమిడ్ యొక్క ప్రాధాన్యత, అసలుకి పిరమిడ్ మాస్టర్స్ అంటే ఏంటిదనేది అది ఒక వర్పుల్లాగా సృష్టించబడుతుంది. అండ్ థ్యాంక్ యూ పత్రిజీ ఫర్ షేరింగ్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఈరోజు ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు కనెక్ట్ అయ్యి ఇక్కడ ఆనంద్‌కి చెప్పడం కూడా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.